హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మా బేబీది ప్రాపర్ బాత్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా బేబీది అయితే ఫస్ట్ బాత్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ బేబీది ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ బాత్ అయితే మిస్ అయింది, వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా బాత్ ప్రాసెస్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగే బేబీ అయితే లేచింది. ఇంకా నైట్ ఒక్కొక్కసారి సరిగ్గా పడుకుంటుంది, ఒక్కొక్కసారి పడుకోదు. మార్నింగ్ కూడా ఎర్లీగానే లేస్తుంది, తర్వాత పడుకుంటుంది. డే టైంలో మంచిగా పడుకుంటుంది, నైట్ టైంలో అయితే పడుకోదు అనమాట. సో అరౌండ్ 8:30-9కి అలా అయితే లేచింది. మార్నింగే ఫీడింగ్ చేశాను, తాగేసి మళ్ళీ పడుకుందనమాట. ఆ టైంకి మేము ఇంకా అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయాము. తను పడుకున్నంతసేపు మా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పాప లేవంగానే కాసేపు అలా సన్లైట్లో ఉంచాలన్నమాట మార్నింగే. एवढिया डॅडी एवढिया माडे या సో కాసేపు అట్లా సన్లైట్లో ఉంచిన తర్వాత మా నాన్నమ్మ అయితే పాపకి ఆయిల్ మసాజ్ అయితే చేస్తుంది. ఇలా బేబీకి ఆయిల్ మసాజ్ అయితే డైలీ చేస్తామన్నమాట. మసాజ్ చేసే ముందే నేనైతే ఫీడింగ్ చేసేస్తాను, ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఫీడింగ్ చేస్తాను. ఎటైనా కానీ బాత్ ముందే ఫీడింగ్ చేస్తాను. బాత్ తర్వాత ఫీడింగ్ చేస్తే ఏంటంటే పాపకైతే కోల్డ్ అవుతుందని అంటారనమాట. ఇలా మసాజ్ చేస్తే ఏంటంటే బేబీకి కొంచెం బాడీ రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ బాత్ వాళ్ళు చాలాసేపు హాయిగా పడుకుంటారనమాట. వాళ్ళ బాడీ కొంచెం రిలాక్స్డ్గా, పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు, వాళ్ళకి పెయిన్స్ కూడా ఉంటాయంట అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. సో మసాజ్ అనేది కొంచెం జెంటిల్గా అయితే చేస్తారు. బాగా గట్టిగా కాకుండా ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తూ మసాజ్ అయితే చేస్తుంది మా నానమ్మ. న్యూబర్న్ ఉన్న ఇంట్లో అయితే అసలు టైమే తెలియదు, రోజులు ఎలా గడిచిపోతున్నాయి అనేది కూడా తెలియదు. అప్పుడే మా బేబీకి 1 month అంటే అసలు నమ్మబుద్దే కావట్లేదు. అలా చూడగా రోజులు అయితే అయిపోతున్నాయి. అండ్ అన్ని ఇంట్లో పనులు అసలు అయిపోవు, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక పని పడుతూనే ఉంటుందన్నమాట. బేబీ పడుకున్నప్పుడు అన్ని ఇంట్లో వర్క్స్, ఇంకా బేబీ లేచాక ఇంకా అన్ని బేబీతో వర్క్స్, అసలు వర్క్ ఉంటూనే ఉంటుంది, రెస్ట్ అనేది ఉండదు. కాకపోతే బేబీ పడుకున్నప్పుడు నేనైతే కాసేపు పడుకుంటా, రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నారు. కాసేపు ఇంకా మసాజ్ చేశాక బేబీ కొంచెం రిలాక్స్ అయ్యాక ఒక 15-20 minutes తర్వాత మా అమ్మ అయితే బేబీకి స్నానం పోస్తుంది. అండ్ బేబీకి వాటర్ అయితే గోరువెచ్చగా ఉండాలి. నేను బేబీ కోసం అయితే యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే హిమాలయానే, కానీ ఆ హిమాలయ సోప్తోనే బేబీ బ్లాక్ అవుతుంది, వద్దని చెప్పేసి మేము నార్మల్గా యూజ్ చేసే సోపే యూజ్ చేస్తున్నాము. మసాజ్ కోసం అయితే కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాము. కోకోనట్ ఆయిల్ ఎవరికైనా స్కిన్కి చాలా మంచిది అనమాట. యాక్చువల్లీ బేబీస్కి మైల్డ్ సోప్సే యూజ్ చేయాలన్నమాట. డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. సో బేబీ సోప్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఆ సోప్తో బ్లాక్ అవుతారు, ఈ సోప్తో బ్లాక్ అవుతారు అని చెప్పి ఇదంతా ట్రాష్. బేబీకి ఉన్న కలర్ మాత్రమే, న్యాచురల్ జెన్యూన్ కలరే బేబీకి వస్తుంది. మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వల్ల బేబీ కలర్ అయితే ఏం పోదన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే బేబీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 months వరకు కలర్ చేంజ్ అవుతుంది. అండ్ తర్వాత కూడా బేబీకి ఉన్న యాక్చువల్ కలర్ అయితే వస్తుంది ఆఫ్టర్ 3rd month. ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే నేను వర్షి అప్పుడు
అబ్జర్వ్ చేశాను. నేను బేబీకి కంపల్సరీగా వషికి మొత్తం హిమాలయ ప్రోడక్ట్సే యూజ్ చేశాను. 3 మంత్స్ తర్వాత వషి అయితే కలర్ చేంజ్ అయ్యాడనమాట. ముందు వరకు అయితే బ్లాక్ ఉండే, ఆ తర్వాత కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూ మామ్కి సజెషన్ ఇయ్యని వాళ్ళైతే ఉండరు. లేనిపోని అన్నీ ఇస్తూనే ఉంటారు, ఏదో ఒక డౌట్లు వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మన మైండే ఖరాబ్ అయిపోతుంది. నేనైతే అన్ని లైట్ తీసుకుంటా. బేబీకి అలా అవుతుంది, ఇలా అవుతుంది, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ నేను వషి అప్పుడు అన్నీ చూసుకున్నాను, అబ్జర్వ్ చేసుకున్నాను కాబట్టి నాకు సెకండ్ బేబీ అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. బట్ అన్ని బేబీస్కి ఇలానే ఉండదు కదా, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఈ మధ్య ఎండలు చాలా ఉన్నాయి. అసలు సీజన్స్ ఏ టైంకి ఎలా చేంజ్ అవుతున్నాయో తెలియట్లేదు. సమ్మరో మరి రైనీ సీజనో వింటరో అర్థం కావట్లేదు. బాగా ఎండలు డే టైంలో, మళ్ళీ నైట్లో వర్షము, ఇంకా చలి మార్నింగ్ టైంలో, ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా ఈ వెదర్ చేంజెస్ వల్ల అసలు బేబీకి ఒకటేసారి స్నానం చేపిస్తున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ డే బాగా ఎండ ఉండేసరికి నైట్ ఇంకా బేబీ సరిగా పడుకోవట్లేదు, అంతా చికాగా ఉంటుంది. యాక్చువల్లీ బేబీకి సమ్మర్లో అయితే 2 బాత్స్ అయితే చేపిస్తాము. ఇప్పుడు కూడా చేపించవచ్చు, బట్ వింటర్, రైనీ, సమ్మర్ అన్ని కలిపి ఉంది సీజన్. సో ఒకటే బాత్ అయితే చేపిస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇక్కడ యాజ్ యూజువల్గా ఇంకా రొటీన్గా బేబీకి బాత్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్అప్ చేసేసి అండ్ మార్నింగే నేనైతే సిరప్స్ అయితే వేస్తాను. బేబీ డైజెషన్కి అండ్ D3కి నాకైతే సిరప్స్ ఇచ్చారు బేబీకి. అవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు అయితే ఇవ్వాలని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు. అండ్ మీకు తెలిసినవి కూడా నా కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు బాత్ అయిపోయింది, ఆయిల్ మసాజ్ చేసి మంచిగా ఫ్రెష్ అప్ చేసేసాం కదా. ఇంకా బేబీ అయితే డే టైంలో చాలాసేపే పడుకుంటుంది. ఆల్మోస్ట్ ఒక 3, 4, 5, 6 మంత్స్ వరకు అయితే బేబీ బాగానే పడుకుంటారనమాట. 6 మంత్స్ తర్వాత నుంచి ఇంకా బేబీ డేలో ఇంకా అంటే డే బై డే, మంత్లీ ఇట్లా బేబీ స్లీపింగ్ హార్స్ తగ్గుతూ వస్తుందన్నమాట పెరుగుతున్న కొద్దీ. నేనైతే మాక్సిమం బేబీ పడుకున్నప్పుడే రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు కుదరదు అనమాట, ఇంకా వేరే వర్క్స్ చూసుకోవాలి కదా. బేబీ పడుకున్నప్పుడు అయితే వేరే వర్క్స్ చూసుకుంటాను. బట్ డెలివరీ తర్వాత ఎక్కువ వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుంటేనే బెటర్. మనకు ఫర్దర్గా మన బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇట్లా న్యూ మామ్స్ అయితే పక్క వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి అస్సలు మొహమాటం అయితే పడద్దు. నేనైతే అస్సలు పడను. ఇంకా బేబీనా కానీ ఏం చేసినా కానీ మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేయడానికి నేను అస్సలు మొహమాట పడినా అనమాట. ఒక ఫీడింగ్ టైంలో మాత్రమే బేబీని నా దగ్గర తీసుకుంటాను. అప్పుడప్పుడు కుదరకపోతే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, నాకు ఏదైనా అన్ఈజీగా అనిపించినా నేను బేబీకి ఒక ఫీడింగ్ చేసేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో మనకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ మైండ్ చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. ఎనీ టైం బేబీని చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. ఈ సరౌండింగ్ మాత్రమే రీసైక్లింగ్ అవుతుంది కాబట్టి మనకి చాలా హార్మోనల్ చేంజెస్, ఇంకా మూడ్ స్వింగ్, టైర్డ్నెస్ ఇంకా చాలా ఉంటుందన్నమాట. అండ్ ఈ టైంలో సపోర్ట్ కూడా చాలా అవసరం, హస్బెండ్ అయినా ఫ్యామిలీదైనా. సో ఇది మా బేబీ డైలీ బాత్ రొటీన్ అండ్ రెగ్యులర్గా ఇలానే ఉంటుంది రొటీన్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ. Bye bye.